దళితులను అత్యంత దారుణంగా అవమానించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై చర్యలు తీసుకుని ప్రభుత్వం ఆయన తప్పిదాన్ని షేర్ చేశారన్న సాకుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను కార్యకర్తలు వేధిస్తోంది. మొన్న కత్తుల రవి తాజాగా కామిరెడ్డి నానిని అరెస్ట్ చేసింది. దారుణం ఏమిటంటే కామిరెడ్డి నానికి 2 రోజుల క్రితమే పెళ్లైంది. స్వగ్రామంలో రిసెప్షన్ చేసుకున్నారు. అంతలోనే పోలీసులు వచ్చి నానిని బలవంతంగా అరెస్ట్ చేశారు. పోలీసుల వైఖరిపై నాని కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. నానిపై పోలీసుల వేధింపులకు నిరసనగా వైఎస్సార్సీపీ ధర్నాకు దిగడంతో ఏలూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్సీపీ ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు కామిరెడ్డి నానిని బెయిల్పై విడుదల చేశారు. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా సొంత పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. రికార్డ్ వర్క్ పేరుతో నానిని రాత్రంతా ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచి తెల్లవారుజామున వైద్య పరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కాగా నానికి బెయిల్ మంజూరు కావడంపై ఆనందం వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ నేతలు దళితులను దూషించిన చింతమనేనిని అరెస్ట్ చేసేంత వరకు పోరాడతామని చెబుతున్నారు. అక్రమ కేసులతో భయపడేది లేదని తెగేసి చెబుతున్నారు. పోలీసులతో కుమ్మక్కై నన్ను అనగదొక్కాలని చూసి అక్రమ కేసులు భరాయించడం జరిగింది. దెందులూరు పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ గారు మధ్యవర్తితో 4 సార్లు ఫోన్ చేశారు. ఈ రోజు నువ్వు స్టేషన్కి రావాలి, నీ మీద ఏదో ప్రభాకర్ 3 టౌన్లో కంప్లైంట్ ఇచ్చాడంట, నన్ను చూడమన్నారని చెప్పి. సార్ ఈరోజు యాక్చువల్గా నా మ్యారేజ్ ఉంది, పెళ్ళికొడుకుని కూడా చేసి కూర్చోబెట్టారు, రాకూడదు సార్ అంటే లేదు మా పైనుంచి మా మీద తీవ్ర ఒత్తిడి ఉంది, నువ్వు ఎలాగైనా రావాలని చెప్పి అన్నారు. నాకైతే రావడం కుదరస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు నేను 5:30 సమయంలో మా గ్రామంలో బయలుదేరి మా అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత 7:30 సమయంలో 3 ఎస్ఐలు, ద్వారకాతిమ్మల ఎస్ఐ గారు, అలాగే తర్వాత మన బేమడోల ఎస్ఐ గారు, దెందులూరు ఎస్ఐ గారు ముగ్గురు వచ్చి పిలవడం జరిగింది. నీతో మాట్లాడే పని ఉంది ప్రభాకర్ గారితో గొడవ గురించి అని చెప్పి. నేను బయటికి వెళ్ళి ఏంటి సార్ అని చెప్తే 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి రా అన్నారు. ఉండండి సార్ ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్పులేసుకొస్తానన్నా కూడా వినకుండా కూడా రా అని చెప్పి కారు ఎక్కించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈరోజు నేను చింతమనేని ప్రభాకర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా. శ్రీరామవరం గ్రామంలో ఇష్యూ జరిగింది, అది నా సొంత గ్రామం. నువ్వు ఆ రోజున శ్రీరామవరం గ్రామంలో వచ్చి దళితుల్ని అవమానించిన విషయం నిజమా కాదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, అదే గ్రామంలో అదే ఎస్సీ ఏరియాలో కమ్యూనిటీ హాల్లో బహిరంగ చర్చ పెడదాం, ప్రతి ఎస్సీ గడపకి వెళ్ళి అడుగుదాం. నువ్వు ఆ రోజున ఎస్సీలు అవమానించినట్టు మాట్లాడడం వాస్తవమా కాదా అని చెప్పి నేను చింతమనేని ప్రభాకర్ గారికి సవాల్ ఇస్తుతా ఉన్నాను. నేను నా మీద ఏదో కేసులు పెట్టి ఏదో బెదిరిస్తే నేను ఏదో భయపడతానని చెప్పి ఆయన అనుకుంటున్నాడేమో. ఈ రోజు నుంచి ఇంకా 10 ఇంతులు ఎక్కువ కష్టపడతా, ఆయన ఎలాగైనా సరే నియోజకవర్గం నుంచి తరిమి కొట్టే వరకు కూడా నిద్రపోనని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క యూనిటీ, ఏ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లు కార్యకర్తలను రక్షించుకుంటాము. పేద మధ్యతరగతి బలహీన బడుగు వర్గాలని ఈరోజు హింసించినటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తుంది. మా నాయకులు అండదండలు ప్రతి ఒక్క కార్యకర్తకి ఉంటాయి. ప్రజాస్వామ్యంలో కానీ, న్యాయ వ్యవస్థకు కానీ, రాజ్యాంగానికి కానీ, మహానుభావుడు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ యొక్క ప్రియతమ పుత్రులైనటువంటి దళితులను అవమానించినటువంటి చింతమనేని ప్రభాకర్, ఒక రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తిని అవమానించినటువంటి చింతమనేని ప్రభాకర్ ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తాడనుకునేది హాస్యాస్పదం. అసలు దళితులపై మాట్లాడింది చింతమనేని. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా అతను మాట్లాడిన విధానానికి ఆందోళన చెంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి స్టేషన్లకు వెళ్ళి ఇతని మీద 1000కి పైన కంప్లైంట్లు ఇస్తే అతని మీద చర్య తీసుకోకుండా ఈరోజు దీనికి రాజకీయ రంగు పులవాలని చెప్పే దాని ఉద్దేశంతో మొన్న మా దళితులు అయినటువంటి కత్తుల రవి గారిని, ఇవాళ అలాగే కామిరెడ్డి నానిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నేను చెప్తా ఉన్నా, ఈ చంద్రబాబు నాయుడికి దమ్ము లేక ఇక్కడ ఓటమి భయం పట్టుకుంది ముందుగా చింతమనేనికి. ఈ ఓటమి భయంతో ఈ విధంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. చెప్తా ఉన్నా, ఇంక మీకు ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది చింతమనేని, గుర్తుపెట్టుకో, తప్పకుండా నువ్వు ఎంతకంటే ఎక్కువ అనుభవిస్తావు, నేను కటకటాలకు తోయటానికి సిద్ధంగా ఉన్నావు, గుర్తుపెట్టుకో అని తెలియజేస్తున్నా. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ మీద నిరంతర పోరాటం దాదాపు 2 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఇక జనాలు భయంతో బతుకుతున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం, హక్కులు, ప్రజలు రైట్స్ కానీ, హ్యూమన్ రైట్స్ కానీ ఎటువంటివి కూడా కనపట్టలేదు. దాదాపు ప్రతి వారం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పీల్ చేయవలసి వస్తుంది. అమాయకుల్ని, సాధారణ ప్రజలను అరెస్ట్ చేశారు, ఏ కేసు లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. కేవలం వైఎస్ఆర్ జెండా కట్టినందుకో, ఫ్లెక్స్ కట్టినందుకో, లేకపోతే మా పార్టీ మీటింగ్కి వచ్చినందుకో, లేదా మా ర్యాలీలో పాల్గొన్నందుకో బాగా హెరాస్మెంట్ చేస్తున్నారని ప్రతి నిమిషం కూడా టెన్షన్తో బతుకుతున్నారు జనాలు. ఇవి మారాలి, ఈ వ్యవస్థ మారాలి. ఈ 2 నెలలు మాత్రమే ప్రజలు తెలుసుకోవాలి. ఇది మారాలి అంటే ఆ హక్కు మీ చేతిలోనే ఉంది.
తప్పకుండా చింతమనేని ప్రభాకర్కి బుద్ధి వచ్చేటట్టు, అంతేకాదు అక్కడ నారా రూపంలో ఉన్న రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడుని కూడా ఈసారి హైదరాబాద్కే కాదు సింగపూర్కు పంపించే విధంగా ఎలక్షన్లో చూపించాలని కోరుకుంటున్నాను అందరినీ.